నమస్తే అండి, నా పేరు వెంకట. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట్. నా ఫోన్ నెంబర్ 8639684488. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకు మరొక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే తీసుకొచ్చాను. చాలా తక్కువ తిరిగిన కార్ అండి. తక్కువ తిరిగిన బండ్లు, క్వాలిటీ బండ్లు అసలు దొరకట్లేదని మొన్న ఒక డిజైర్ అయితే అమ్మాను నేను. ఆ వీడియోలో కూడా చెప్పాను నేను. దాని తర్వాత అనుకోకుండా ఈ రోజు అయితే ఒక బండి దొరికింది, తక్కువ తిరిగిన బండి. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ అండి. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే 2015 అండి, 2015 మోడల్. సెకండ్ ఓనర్ బండి అండి. ఒక ఆర్మీ ఆఫీసర్ కార్ ఇది, సెకండ్ ఓనర్ బండి. ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 47,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. 47,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. బండి నెంబర్తో పాటు పెడుతున్నాను, కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. 60 to 70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే, సీల్ టైర్ అయితే ఉంది. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. ఇంకా ఈ బండి వేరియంట్ చూసుకున్నట్లయితే ఎల్డిఐ ఆప్షనల్ అండి. ఎల్డిఐ ఆప్షనల్కి వీడిఐకి తేడా ఏంటంటే దీంట్లో కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, వీడిఐలో కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. 4 పవర్ విండోస్ వస్తాయి. దీంట్లో మాత్రం 2 పవర్ విండోస్ వస్తాయండి. వెనక రెండు అయితే మాన్యువల్ పవర్ విండోస్ అయితే రావు, మాన్యువల్ తోటి అయితే యూజ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అయితే దాంట్లో కంపెనీ ఫిటెడ్ వస్తుంది. దీనికి ఆఫ్టర్ మార్కెట్ అయితే అదైతే చేర్చుకున్నారు, ఇన్స్టాల్ అయితే చేర్చుకున్నారు సార్ వాళ్ళు అయితే. ఇంకా అంతకుమించి ఎటువంటిది ఏ ప్రాబ్లం లేదండి, అంటే ఏ డిఫరెన్స్ అయితే ఉండదు ఎల్డిఐకి వీడిఐకి. సో బండి అయితే మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి. ఎక్కడ కూడా ఒరిజినల్ స్క్రాచెస్తో సహా బండి మొత్తం అలాగే ఉంది. మీకు ఒకసారి బండి డోర్ టు డోర్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను. చూడండి, వైట్ కలర్ వెహికల్ అండి, స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ ఆప్షనల్, ఈఐపి నెంబర్ 3115. చూసుకోవచ్చండి, ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు, సిరీస్ బిఎఫ్ సిరీస్. మొత్తం అన్ని గ్లాసెస్ కూడా బిఎఫ్ సిరీసే ఉన్నాయి. సో ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. 100% క్వాలిటీ ఉంది బండి గురించి అయితే. ఈ బండి ఎవరైనా తీసుకునే వాళ్ళు అనుకుంటే దీని గురించి అయితే ఒక చిన్న డౌట్ కూడా అవసరం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. ఈ వెనక దీనికి దానికి 2 మాన్యువల్ వస్తాయండి. కావాలంటే ఇవి పవర్ విండోస్ మనం పెట్టించుకోవచ్చు, ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రంట్ అయితే మాత్రం కంపెనీ ఫిట్టెడ్ వస్తాయండి. సూపర్ ఫ్రంట్ గ్లాస్. బండి నెంబర్తో పాటే పెడుతున్నానండి, చూసుకోవచ్చు. DL5CL 1115. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి. దీనికి సెంట్రల్ లాకింగ్ కూడా వస్తుందండి. ఎల్ఈ అయితే రాదు, దీనికైతే సెంట్రల్ లాకింగ్ కూడా ఉంటుంది. చూసుకోవచ్చండి, కంపెనీ పంచింగ్స్ ఒరిజినల్గా, డిక్కీ కూడా ఒరిజినల్ అండి. ఎటువంటి రీప్లేస్ అయితే ఏమీ లేదు, చూసుకోవచ్చు. చూసుకోవచ్చు అంటే ఇది క్లీన్ చేయించలేదు, టైర్ అయితే చూసుకోవచ్చు. 100% అయితే బటన్ ఉంది. రబ్బర్స్ కూడా ఇంకా ఊడిపోలేదు. స్టెప్నీ టైర్ మీద ఇంకా స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి. అది చూసుకోండి, అది జాకీ రెడ్. ఇంకా కవర్లో నుంచి తీయని కూడా తీయలేదు, అప్పుడు వచ్చింది, అలాగే ఉంది ఇది. చూసారా, చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి. ఇవి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తే, దీనికి టచ్ అప్లు కూడా చేయించలేదండి ఎక్కడ కూడా. ఎలాగైతే ఒరిజినల్గా ఉన్నాయో చిన్న స్క్రాచెస్ కనిపించినట్టుగా అవి ఒరిజినల్గా అలాగే ఉన్నాయి. అలాగే చూపిస్తున్నాను మీకు. స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి. చూసుకోవచ్చండి, ఇంకా 47,915 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ క్లస్టర్ చూస్తే అర్థమైపోతుంది మీకు, అంటే మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఆ బండి కండిషన్ ఏంటి అని అన్నది. ఒక
ఒకసారి అయితే చూసుకోవచ్చండి. ఇది ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ అయితే చేయించుకున్నారు. ఏసీ చూసుకోవచ్చండి. వీడియోలో దీంట్లో సేమ్ అయితే ఉంటుంది. గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్. చిన్న బడ్జెట్లో ఈ బండి అయితే ఎవరైనా హ్యాపీగా అయితే తీసుకోవచ్చండి. ఇవి 2 ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి. ఈ కవర్స్ కూడా ఇంకా ఊడిపోలేదండి, చూసుకోవచ్చు. అవి ఆ 2015లో వచ్చినటువంటి కవర్లే, ఇంత మటుకు ఊడని కూడా ఊడిపోలేదు. మీకు ఒకసారి బానెట్లో ఓపెన్ చేసి ఇంజన్ కూడా చూస్తాం. భయ బానెట్ కూడా ఒకసారి చూడండి. ఇంటీరియర్ కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుందండి బండి ఎలా వాడారు ఏంటి అన్నది. ఇంకా బండి పొజిషన్ చూసుకోవచ్చండి. ఇంజన్ పొజిషన్ ఇది ఇంకా ఎటువంటి క్లీనింగ్ ఏమీ చేయించలేదండి. చూసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఒరిజినల్. ఇంకా యాప్రాన్ చూపిస్తున్నాను చూడండి. కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది. ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రాన్ అండి. ఇంకా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా యాప్రాన్ మీద అవి కూడా చూసుకోవచ్చు. అంటే మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో, నాకైతే క్లియర్ కనిపిస్తుంది. కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది చూసుకోవచ్చండి. లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది. ఇది క్లీనింగ్ కూడా చేయించలేదండి ఇంజన్. ఇది చూసుకోవచ్చండి. టైమింగ్ చైన్ కూడా ఇంత మట్టుకైతే రీప్లేస్ అయితే చేయలేదు. బండి మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. నేను టెస్ట్ డ్రైవ్ చేశాను, అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడతాను. బతుకరే భయ్య. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను. మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి, ఎల్డీఏ ఆప్షనల్ వెహికల్, సెకండ్ ఓనర్ బండి. బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. 47,000 కిలోమీటర్ తిరిగింది. ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. 2015 మోడల్ అండి, 2015 మోడల్. 70 to 80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీట్ టైర్ అయితే ఉంది. వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్ అండి. ఇంకా ఈ బండి వచ్చేసి ప్రైస్ వచ్చేసి 3,90,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 2015 ఎల్డీఏ ఆప్షనల్ వెహికల్ 3,90,000 రూపాయలు చెప్తున్నారు. 20-30,000 రూపాయలు ఎక్స్ట్రానే ఉంది ప్రైజ్. సో డిజైర్ బండి అయితే దొరకట్లేదండి. ఎవరైనా ప్రైజ్ విధంగా కాకుండా బండి క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఈ బండి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు లైవ్లో వచ్చి ఢిల్లీ మొత్తం తిరిగినా కానీ ఇటువంటి బండ్లు పట్టుకోవడం అంటే చాలా అయితే కష్టం. సో ఈ బండి అయితే 3,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ కండిషన్లో ఉందండి. ఎందుకంటే స్విఫ్ట్ డిజైర్లో ఇటువంటి క్వాలిటీ బండ్లు అయితే చాలా తక్కువ దొరుకుతున్నాయి. మొన్న నేను ఒకటి ZDA ప్లస్ పెట్టాను, ఆ బండి పెట్టిన వెంటనే అమ్ముడిపోయింది. సో ఈ బండి కూడా లో రీడింగ్ ఉందని, బండి బాగుందని, సరే ప్రైజ్ ఒక 20-30,000 ఎక్కువ ఉన్నా సరే ఎవరైనా డిజైర్ కార్ కావాలి అని అనుకుంటే ఈ కార్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. హ్యాపీగా దీన్ని ఒక 5-6 సంవత్సరాల పాటు అయితే ₹1 పెట్టి పెట్టకుండా నడుపుకోవచ్చు. ఓకే సార్, మళ్ళొకసారి చెప్తున్నానండి. వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 3,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీకు బండి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. కలర్ కూడా ప్లస్ అండి, వైట్ కలర్. భయ్యా చిన్న బడ్జెట్లో ఈ వెహికల్ తీసుకుంటే మీరు హ్యాపీగా డీజిల్ బండి అండి. మీకు హ్యాపీగా ఈ బండి మనకి హైవేలో 20+ మైలేజ్ అయితే వస్తుంది. లోకల్ అంటే మీకు 18-20 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి, నాకు ఫోన్ చేయండి. ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.